అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు అక్క ద్వారా, నిర్మలక్క ద్వారా. అయితే మనము 2 రోజుల ముందు ఈ వాక్యం అనుకున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడుకుందామని చెప్పాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు చెప్పలేదు నాకు చెప్పమని, ఇప్పుడు చెప్తున్నాడు. ఈరోజు ధ్యానించుకునే అంశం ఏంటంటే ఉమ్మడి ఆస్తిపాస్తులు. దయచేసి వినాలక్క, మీరు తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు అక్క ఏం చెప్పింది? నిర్మలక్క క్రీస్తుని చూడాలి అని అనింది, అవునా? ఎస్. అది ఎక్కడుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో ఇలా ఉంది, ఇదిగో నేను చెరసాలలో ఉన్నప్పుడు నీవు నన్ను దర్శింపవచ్చుతివా, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నీవు నాకు వస్త్రాన్ని ఇచ్చితివా, ఆకలితో ఉన్నప్పుడు నీవు నాకు అన్నము అంటే ఆకలిని తీర్చితివా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. అంటే ఆ అల్పులలో నువ్వు ఎవ్వరికి చేసినా కూడా నాకు చేసినట్లే. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు 2వ అంశానికి వస్తే ఉమ్మడి ఆస్తిపాస్తులు అని ఉంది. ఇక్కడ అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 32వ వచనము. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను, చూడండి చాలా క్లియర్గా దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను ఒకే హృదయముతోను జీవించుచుండెను. ఇప్పుడు విశ్వాసులు అంటే ఒక 10 మంది 20 మంది లేదంటే 2 3 అనుకుందాం. ఇప్పుడు ఒక భర్త ఒక భార్యగా మనమే దేవుడి యొక్క విశ్వాసంలో ఉండకపోతే అండి, భార్య ఒకలాగంటుంది, భర్త ఒకలాగంటాడు. మన ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంటుందా? భార్యాభర్తలకి ఉండదు. మరి ఒక సంఘం అనుకుంటే, ఒక 10 మంది నుండి 20 మంది అనుకుంటే, మనలాగా దేవుడు నిర్ణయించిన సంఘం అనుకుంటే, దేవుడు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాము, అనేకులకి ఆశీర్వకరంగా మారాలి. ఎంతో మంది బిడ్డలు ప్రార్థన విన్నపాలు పెడుతున్నారు, మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనకి కూడా దేవుడి సమాధానాన్ని దయచేయాలని మనం కన్నీరు ప్రార్థన కూడా ప్రార్థిస్తుండొచ్చు అండి. అది అందరికీ తెలీదు, వాళ్ళు చూడలేకపోతుండొచ్చు మన ప్రార్థన. ప్రతి ఒక్కరి ప్రార్థన అండి, ఇక్కడ నాదొక్కటని కాదు అర్థం, ప్రతి ఒక్కరి ప్రార్థన. అయితే ఈ సంఘము ప్రార్థిస్తూ ఉంది, ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ వారు జీవిస్తూ ఉన్నారు. ఇలా జీవిస్తున్నప్పుడు వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుట లేదు. చూడండి అక్క, దయచేసి తప్పుగా తీసుకోకండి. ఇక్కడ దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, అక్క కూడా చెప్పింది ఇందాక నిర్మలక్క, ఇచ్చే సామర్థ్యము నీకుంటే ఇవ్వాలి, ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉంటే ఇవ్వలేనని చెప్పాలి, అంతేనా? ఎస్. కానీ వారి గురించి 3వ వ్యక్తితో నువ్వు మాట్లాడద్దు, ఓకేనా అండి? ఎస్, అక్క చెప్పేసింది అది, ఓకేనా? మళ్ళీ 2 3 జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేశాను నేను. 3వ వ్యక్తితో మీరు మాట్లాడద్దు, ఆ సందర్భం గురించి కూడా ఎత్తకూడదు. కానీ కామన్గా మన బిడ్డలకి మనం బోధించుకోవాలి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తప్పులో మనం పడకుండా ఉండడానికి దేవుడి యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, దాన్ని అపార్థం చేసుకోవద్దు. కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? వారికి చెందిన ఆస్తిపాస్తులను. ఎవరికి చెందిన ఆస్తిపాస్తులను? అయితే ఇక్కడ ఉమ్మడి ఆస్తిపాస్తులు అంటే అండి, ఒక్కటి ఆలోచించండి మీరు, ఎట్లా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారు, ఓకేనా? వారికి పరిచర్య అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రాణం, ఇంకా దేవుడి కోసమే బ్రతకాలి. ఇది శిష్యుల యొక్క పరిస్థితి, అపోస్తుల యొక్క పరిస్థితి. అందుకే చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము ఇక్కడ 4వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పిరి. ఎవరు చెప్తున్నారు? కిందున్న 7 సహాయక బృందముతో. అంటే అపోస్తులు ఎవరిని ఎన్నుకున్నారంటే 7 ఎన్నుకున్నారు. ఎందుకు? అపోస్తులు ప్రార్థించలేకపోతున్నారు, బిడ్డలు అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థించడానికి సమయం సరిపోవట్లేదు. ఎందుకంటే ప్రార్థిస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే తప్ప వ్యాధిగ్రస్తులకి స్వస్థత ఉండదు, అవునా? ఎస్. అయితే మేము ప్రార్థించాలి, అదేవిధంగా సువార్తను మేము ప్రకటించాలి బయటికి వెళ్ళి, దేవుడు ఎక్కడ పిలిస్తే అక్కడ. మరి ఈ 2 చేస్తున్న వీరికి అక్కడ సంపాదించాలి అని లేదండి, అక్కడ మేము మా పొట్ట కోసం మేము సంపాదించుకోవాలని లేదు. అయితే ఎవరికి సహాయం చేయాలి అనంటే, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో అపోస్తలులు ఎవరు? గురువులు.
గురువులకి మనం ఎందుకు సాయం చేయాలి? యాక్చువల్గా మనం సాయం చేయడం అని కాదు, అది మన సంఘము. ఇది మన సంఘము. ఈ సంఘము విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోను ఒకే హృదయముతోని జీవిస్తున్నారు కాబట్టి అవసరతలు తెలుస్తున్నాయి. చర్చ్ యొక్క అవసరతలు, సంఘం యొక్క అవసరతలు తెలుస్తున్నాయి. అందుకే వాళ్ళు ముందుకు వెళ్ళి ఫాదర్స్కి కాదు మేము ఇచ్చేది, ప్రీస్ట్లకి గురువులకు కాదు మేము ఇచ్చేది, ఎవరికి ఇస్తున్నాము? దేవుడు, సంఘము, యేసయ్యకి ఇస్తున్నాము. యేసయ్యకి మనం ఇస్తున్నాము అనే విశ్వాసము. అంటే గురువులు బయటికి వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడి పరిచర్యను వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వారికి బిడ్డలం మనమే. వాళ్ళే మనకి తండ్రి ఉన్నారు, తల్లై ఉన్నారు, ఆధ్యాత్మిక కుటుంబ సంఘస్థుడిగా ఉన్నారు. కాబట్టి మనం చేయాలండి. ఇది మొట్టమొదటిది. రెండో సిచ్యువేషన్ కూడా ఉంది, రెండో సందర్భం కూడా ఉంది. అదేంటి అని చూస్తే, బీదవాళ్ళు, ఇందాక లెక్క చెప్పింది కదా, పరిశుద్ధాత్మ దేవుడు 2 లేక 3 ద్వారా నిజంగా ఎగ్జాక్ట్ వాక్యాలు మాట్లాడతారండి. నిజంగా నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అక్క ఆల్రెడీ మాట్లాడింది కాబట్టి. రెండవది బీదవాళ్ళు, ఏది చేయని వాళ్ళు, వాళ్ళలో క్రీస్తుని చూడాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, బీదవాళ్ళు రోడ్ల మీద ఉన్నారు కాబట్టి ఏం చేస్తాం? వస్త్రం లేదు కాబట్టి కనబడుతుంది, డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేస్తాం. మరి బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు బీదవాళ్ళని మనకి ఎలా తెలుస్తుందండి? ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడో వేరే నల్గొండ ప్రదేశంలో ఎవరో అనాథ ఉన్నారు, నాకెలా తెలుస్తుంది చెప్పండి? అందుకే అలాంటి వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దూతల్ని పంపిస్తాడు వాళ్ళ ఇండ్లకి. ఇది మనం కరెక్ట్గా ఆలోచించాలండి. దూత ఎవరిక్కడ? ఆనాడు మదర్ తెరీసమ్మ గారు దూతే, ఎంతో మంది పునీతులు దూతలే, ఎంతో మంది దేవుడి బిడ్డలు దూతలే. అవసరంలో ఉన్న వారి కోసం ప్రార్థించేవారు, అవసరతలో ఉన్న వాళ్ళ కోసం వెళ్ళి సహాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరండి. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అల్పులు ఎవరైనా కావచ్చు. నీకు తినడానికి పట్టడన్నం ఈరోజు లేకపోయి ఉండొచ్చు, 3 పూటలలో 1 పూట తింటున్నావేమో, 1 పూట నువ్వు దానం చేసినా నువ్వు దేవదూతవే. అందుకే రెండవదిగా మనము ఎవరికి సహాయం చేయాలి అని అంటే, కండ్ల ముందు కనబడుతున్న వాళ్ళకి సహాయం చేయకపోతే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, చర్చికి వెళ్ళాము, వస్తున్నాము, గేటు ముందు వస్త్రహీనుడై అడుక్కునే అతను కనపడ్డాడు. రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి నీది నాదైతే కాదు కదా. ఆటో ఎక్కిన తర్వాత 100 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో అక్కడున్న ఆయనకి ఇచ్చుంటే బాగుండేవే అని అనుకొని బాధపడడం ఎందుకు? ఇది రెండవది. ఓకేనా? ఎస్. మూడవది కనపడని వ్యక్తులు అంటే అండి, అన్ని బాగానే ఉంటాయి కానీ ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు, అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు. వారికి ఇప్పుడు ఒకవేళ అప్పిచ్చినా కూడా అప్పు తీర్చలేని పరిస్థితి. ఆ బిడ్డలకి మరి ఏం చేస్తావు? అప్పిస్తావా? వెళ్ళి ఉదారంగా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అత్త మామ 1 రూపాయి ఇవ్వరు, నేను నా భర్త ఎంతో కొంత మా అమ్మ నాన్నకి ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు సంపాదించే పరిస్థితులు లేరు. అత్తమామకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు? వాళ్ళకి పింఛన్ వస్తుంది కాబట్టి. అదేవిధంగా మీ కుటుంబంలో పింఛన్ వస్తున్న వాళ్ళని పక్కకు పెట్టండి, రేషన్స్ వస్తున్న వాళ్ళని పక్కకు పెట్టండి. కానీ వారి కష్టాజీతం పైన కష్టం చేస్తున్నప్పటికీ వారికి తినడానికి తిండి కరెక్ట్గా లేదు, అన్నీ కూడా సమస్తము కూడా అన్ని వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోయినట్టుగా కనబడుతుంది. మనలో ఎవరికైనా కావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, భర్త విడిచిపెట్టిన భార్య విడిచిపెట్టిన భర్త, వితంతువులు, అనాథ పిల్లలు కనబడుతుంటారు మనకి డైరెక్ట్గా. బట్టలు లేకుండా ఏం కనబడరండి, వాళ్ళు చాలా నీట్గా కనబడుతుంటారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. ఎంత సహాయం చేయాలి? ఒకవేళ దేవుడికి మనం 10వ వంతు ఇవ్వాలనుకుంటే, 50,000 శాలరీ అనుకుంటే 5,000 ఇవ్వాలి. నీకు వస్తున్న అమౌంట్లో నువ్వు దేవుడి దేవాలయానికి ఇస్తున్నావా 10%? అయితే ఒక పని చేయి, దేవుణ్ణి అడుగు. ఇప్పటి నుండి దేవుణ్ణి అడుగు. మన గ్రూప్లోనే ఎంతో మంది బిడ్డలు అనాథలుగా బ్రతుకుతున్నారు, అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవసరత ఉంది. నువ్వు అడుగు పరిశుద్ధాత్మ దేవుని, నీకు చెప్తాడు దేవుడు. ఎవరిపైన డిపెండ్ పడకు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుని ఇదిగో కళ ద్వారా, దర్శనాల ద్వారా, మనుషుల ద్వారా, ఇలా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం చలిస్తుంది, ఏ బిడ్డ బాధలో ఉంది అని తెలుసుకోవాలని. ఆ సమయంలో మనం అడిగితే దేవుడు మనకి చెప్తాడండి. తప్పక మీరు అడగండి, ఆ బిడ్డల్ని మీకు కళ ద్వారా దేవుడు మాట్లాడిపిస్తాడు, ఆ బిడ్డల్ని కూడా మీకు చూపిస్తాడు. దయచేసి సీరియస్గా తీసుకోవాలండి.
ఎందుకంటే నీకు 1000 రూపాయలు వచ్చాయేమో, 1000 రూపాయల్లో 10వ వంతు ఎంత అండి? 100. 1,00,000 రూపాయల్లో 10వ వంతు ఎంత? 10,000. 2 లక్షలు ఎంత? 20,000. అలా చూడండి, నీకు వస్తున్న అమౌంట్లో 10వ వంతు ఇవ్వు ఆ బిడ్డలకి. కాబట్టి దయచేసి సీరియస్గా తీసుకోండి. ఇక్కడ వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనటలేదు. మనం ప్రతి ఒక్కరిలో ఎవరికో కొంత సహాయం చేస్తున్న వాళ్ళము ఉండలేకపోలేమండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మనం 10వ వంతు దేవుడికి ఇస్తున్నామా? నేనే అడుక్కునే పరిస్థితిలో ఉన్నానక్క, నేను ఎందుకు ఇస్తాను అని నువ్వు అంటావేమో. దేవుడికి తెలుసు, బాధపడద్దు అలాంటి వాళ్ళు దయచేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ ప్రయాసం మనం పడేది. మొన్న 3-4 రోజుల ముందు మనం ఒక మాట అనుకున్నామండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అదేంటి? దయచేసి బట్టలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్టలు ఇద్దాము అని అంటే 2-3 అక్క వాళ్ళు ముందుకు వచ్చారు. మా అమ్మ మా అక్క కూడా రియాక్ట్ అయ్యారండి. నేను కూడా ఎంతో కొంత దేవుడి కృప చొప్పున, నాకు అన్ని బట్టలు అయితే లేవు, అసలు నేను బట్టలే ఎక్కువ కొనను. మీరు చెప్పినా నమ్మిన నమ్మకపోయినా నో ప్రాబ్లం అండి, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సహాయం చేద్దాం. మనది ఈ ప్రయాస, ఈ ప్రార్థన మటుకే ఉండొద్దు. క్రియల వరకు మనం వెళ్తే ఏమవుతుందంటే, మనం అనుకుంటుండొచ్చు నాకేంటి ఆశీర్వాదం అని. అబ్రహాము గారికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తే ఈసాకుకి దీవెన వచ్చిందంట. అంటే అబ్రహాము చేసే కార్యాల వల్ల ఈసాకుని దేవుడు 30ంతలుగా 60ంతలుగా తన సంతానాన్ని కూడా అభివృద్ధి పరచాడంట. ఇప్పుడు నువ్వు నేనేమనుకుంటాను, అమ్మో మా బిడ్డలు తరతరాలు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలని సంపాదించి పెడతావమ్మా. భూకంపం వస్తే ఎట్టిపాటిది ఆ ఆస్తి, జలప్రలయం వస్తే ఎట్టిపాటిది ఆ ఆస్తి, ఒక్క అగ్ని ప్రమాదం జరిగితే ఎట్టి పరిస్థితిలో ఉంటుంది ఆ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోతే, భూముల కాగితాలు. పుణ్యం కట్టుకుందాం దేవుడు చెప్తున్నాడు. ప్రయాస మనం దేనిలో పడాలంటే అండి, మంచి పని చేయటంలో. ఓకేనా? దయచేసి అందుకే దేవుడు ఈ వాక్యాన్ని చూపిస్తున్నాడు. అందరూ పంచుకొని చుండిరి. అందరం పంచుకుందామండి బాధలను, కష్టాలను, కన్నీలను. దయచేసి ఏ బిడ్డ అయినా కష్టంలో ఉంటే అది చెప్పండి, పర్లేదు. కష్టంలో ఉంది కదా హెల్ప్ చేయొద్దని చెప్పొద్దు. ఇందాక నిర్మలక్క అంది కదా, కష్టంలో ఉంది కదా హెల్ప్ చేయొద్దని 2వ వ్యక్తిని 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడద్దు. మీ ఇద్దరి మధ్యలో ఉండాలి అది. ఒకవేళ ఆ బిడ్డ బాధలో ఉన్నప్పుడు ఇంకొక బిడ్డ రిచ్గా ఉందనుకోండి, లేదంటే ఇచ్చే పరిస్థితిలో ఉందనుకోండి, సహాయం చేస్తావా? నీకేమైనా ఆలోచన ఉందా? ఇంతే మన బాధ్యత, అంతకు మించి వెళ్ళకండి. ఎందుకంటే దేవుడే వాళ్ళతో మాట్లాడాలని ప్రార్థిద్దాం. ఇదే ప్రార్థన జరుగుతుంది మన కుటుంబాలలో కూడా, ఇది నమ్మాలి మనం. కాబట్టి ఇదిగో ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు శక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపైన కురిపించను, కుమ్మరించను. చూడండి, దేవుడి కృప అందరిపైన ఉందండి ఒకే రీతిగా. ఎందుకు మరి మన పరిస్థితులు ఇలా ఉన్నాయి? ఒకలాగా ఇంకోలాగా ఉన్నాము అంటే మనం చేసిన తప్పిదాలు అయి ఉండొచ్చు, మనం చేసిన పాపపు జీవితం అయి ఉండొచ్చు, లేదంటే మన తొందరపాటు అయి ఉండొచ్చు, మన అజ్ఞానం వల్ల అయి ఉండొచ్చు. చూడండి, చిన్నపిల్లలాగా తప్పులు చేస్తామండి ప్రతి ఒక్కరము కూడా. జ్ఞానవంతులు ఈ లోకంలో ఎవరో, ఇందాకలే అక్కనింది కదా, జ్ఞానవంతులు ఎవరు లేరు, అంతకంటే నీతిమంతులు ఎవరు లేరు నిజంగా. కాబట్టి మనం ఏం చేద్దాం? సహాయం చేద్దాము. పుణ్యకార్యాలు మనం చేస్తే, అప్పు మనం ఇస్తే అప్పు తిరిగి ఇచ్చేవాడు మన తండ్రి. వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా, కానీ ఉదార గుణం ఉండాలంటే, ఉచితంగా ఇవ్వాలి అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడి చేత మాత్రమే నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక్క పైసా కూడా ఉచితంగా మనం ఇవ్వలేం. ఇచ్చామా మళ్ళా అడుగుతాం. రూపాయ, 1000 రూపాయల, 100 రూపాయల, బియ్యం బస్తానా, ఇంకేదైనా, ఒక బట్ట, ఒక చీర, ఒక డ్రెస్సా, ఒక అంగినా, చొక్కానా, అది ఇంకేదైనా, ఇంట్లో ఉన్న రేషన్స్ ప్యాకెట్సా, అది ఏదైనా ఉదార గుణంతో నువ్వు ఇచ్చిన తర్వాత మర్చిపో, దాన్ని గుర్తుపెట్టుకోకు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే దేవుడికి మర్చిపోతాడు. దేవుడు గుర్తుపెట్టుకొని మరి నిన్ను దీవిస్తాడు. ప్రియమైన బిడ్డ, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అండి, మన కుటుంబాలలో ఎంతో మంది బిడ్డలు మీ కళ్ళ ముందు కనబడుతుండొచ్చు, మీ బంధుమిత్రులలో, మన సంఘములో, మన యొక్క చర్చ్లో. నా గొప్పతనం కాదండి, దేవా నన్ను క్షమించు తండ్రి. మొన్నటి రోజున 3 AM ప్రేయర్ చేసుకుని పడుకున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకటే చెప్తున్నాను నేను. సడన్గా ఉలిక్కి పడ్డట్టుగా అండి ఒక ఆలోచన. వెళ్ళు, అక్కడ ఒక ఇల్లు ఉంది, వెళ్ళు అన్నాడు దేవుడు. ఏ ఇల్లు ఏంటిది అనుకున్నాను నేను.
సుశీల ఆంటీకి అని మా చర్చ్లో ఉంది, ఆ ఆంటీకి ఫోన్ చేయన్నాడు దేవుడు. సరే అని చేశాను. ఆంటీ రీసెంట్గా మన చర్చ్లో ఎవరు చనిపోయారని అడిగాను, దేవుడు ప్రేరణ ఇస్తే. అడిగితే ఆ ఆంటీ అనింది, ఇట్లా కాలు నొప్పితో బాధపడుతుంది కదమ్మా, కాలు నొప్పికి మొత్తం చీమ వచ్చేసింది కదా తల్లి. ఆమె పేరేదో ఉందండి, మర్చిపోయాను నేను ఆ ఆంటీ పేరు. తను రెగ్యులర్గా చర్చికి కూడా రాదండి. అయితే మరి ఆంటీ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఆంటీ అని అడిగాను నేను. నాకు కూడా అంత ఐడియా లేదు తల్లి అనింది. ఎందుకు చూసినా అనింది. లేదు లేదు ఆంటీ సారీ ఏమనుకోకండి ప్లీజ్ చెప్పండి అనేసి నేను అన్నాను. అంటే నువ్వు ఇంకొకరి నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి కనుక్కో అమ్మా అని చెప్పింది. చేద్దాం. గ్లోరీ టు గాడ్. అయ్యా ఇది చెప్పుకున్న తర్వాత కూడా నా తండ్రి నా మీద ఆశీర్వాదం తీసేస్తాను, నీకు దండం పెడతాను అయ్యా, ఇది ప్లీజ్ తండ్రి. ఇదిగో దయచేసి నేను చెప్తున్నాను, అదేంటంటే షార్ట్ కట్ చెప్తాను, క్లియర్గా చెప్పాను. దేవుడికి ఇష్టం లేదేమో మీట్లో పెట్టేశాడంటే. అక్కడికి వెళ్ళు అంటే నేను నా భర్త తిరిగాము, అర్ధగంట సేపు తిరిగామండి, గల్లీలు మొత్తం వెతికాము, ఆ బిడ్డ ఇల్లు దొరకట్లేదు. ఒక్క ప్రార్థన చేశాను నేను బండి మీద, నా తండ్రి నా పరిశుద్ధాత్మదేవా నా భర్తని నడిపించు, నాకు జ్ఞానం సరిపోవట్లేదు, ఆ బిడ్డలు ఏ అవస్థలో ఉన్నారో నువ్వు ఎందుకు గుర్తు చేశావో చేయి, దయచేసి నువ్వు చేయి, ఇది నా కార్యం కాదు, నేను ఎవరికి చెప్పనని అన్నాను. అంటే సార్ మా చర్చ్లో ఎస్పెషల్ మనకు కాదండి, మా చర్చ్లో చెప్పనని చెప్పాను, మాట ఇచ్చేసాను దేవుడికి. అందుకే ఆ ఆంటీ అడిగినప్పుడు కూడా నేను చెప్పకుండా నెంబర్ మాత్రమే తీసుకున్నాను. వెళ్ళిన తర్వాత లిటరలీ మీరు నమ్మండి నమ్మకపోండి, డోర్ వెళ్ళి కొట్టాను నేను 10 డోర్లు. ఒక్క డోర్ దగ్గర ఆగిపోయాను, ఈ డోర్ అదే అయి ఉండొచ్చు అనే ఆలోచన. పరిశుద్ధాత్ముడు ఆపాడు. అక్కడ చిన్న ఇల్లు, ఒకే ఒక్క రూము, చిన్న డోర్ అండి. అసలు కరెక్ట్ నా హైట్ కంటే ఇంకొంచెం హైట్ ఉంటే తగులుతుంది ఆ డోర్ తీసానండి. డోర్ కూడా ఓపెన్ చేసే ఉంది. డోర్ తీయగానే ఫుల్ స్మెల్ వస్తుందండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన బ్రతుకులు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం కావాలి, ఎంత మంచి ప్లేస్లో మనల్ని దేవుడు ఉంచాడో మనకు అర్థం కావాలి. అందుకే నేను ఇది చెప్తుంది, దేవుడు చెప్తుందండి, ఎవరిని కించపరచాలని కాదు. దయచేసి ఆ రూమ్ తెరవగానే, డోర్ తెరవగానే ఫుల్ స్మెల్. దేవుడు ప్రేరేపించాడు కాబట్టి డోర్ వెళ్ళి కొట్టాము విసుగు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల. లేదంటే అక్కడ ఆ సందులో ఆ బస్తీలో దాదాపు 100 ఇండ్లు ఉన్నాయి. అదే ఇంటి ముందు దేవుడు 7 డోర్లను కొట్టిన తర్వాత చూపించాడంటే ఎంత గొప్ప అద్భుతం అండి. ఎవరు కూడా అడ్రస్ చెప్పలేకపోయారు, కానీ ఆ బస్తీకి వెళ్ళాలి అని చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే మన గ్రూప్లో ఉన్నారండి, ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మ దేవుని అడగండి. నేను చెప్పను, నేను చెప్తే మళ్ళీ వేరే రాగా అనుకుంటారు మీరు. పరిశుద్ధాత్మ దేవుని అడగండి. చాలా ఒక చేస్తే బిడ్డలు ఆనందిస్తారు. అలానే ఆ బిడ్డలు మన మీద ఆధారపడట్లేదండి, దేవుడు మాట్లాడితేనే నేను చెప్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నేను దైవ సన్నిధిలో నేను అడిగాను, అయ్యా ఇది నీ చిత్తమా అంటే, దేవుడు మొన్న ఆపేశావు కదా ఈ వాక్యం చెప్పు అన్నాడు. ఈ వాక్యం నా నోటి నుంచి వచ్చింది కాదండి. ఎవరెవరైతే మొన్న మెట్టు కూడా చర్చకొచ్చారో వాళ్ళందరూ మీరు విన్నారు, మీరు సాక్షులు. 2-3 ఉన్నారు ఈ గ్రూప్ లో, ఆల్రెడీ విన్న వాళ్ళు వాక్యం ఏమని చెప్పారు. అక్కడ భాగ్యరాజు ఫాదర్, విశ్వాసుల సంఘం ఒకే మనస్సు ఒకే హృదయంతో జీవించుచున్నారు, వారికి చెందిన ఆస్తిపాస్తులను అమ్మి బిడ్డలకి సహాయం చేస్తున్నారు చెప్పలేదా ఫాదర్? షార్ట్ కట్ గా చెప్పారు ఫాదర్. ఎస్ అక్క, ఇంత క్లియర్ గా ఫాదర్ చెప్పలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత మటుకే అక్కడ బిడ్డలకి ఏ వాక్యం అవసరమో అంత మటుకే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. కాబట్టి దయచేసి సీరియస్ గా తీసుకోండి అక్క. మీ కుటుంబస్తులు కూడా ఉండొచ్చు, మన గ్రూప్ లో కూడా ఉన్నారు. 3 AM అయినా 3 PM ప్రేయర్ అయినా మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా, నేను అస్సలే ఎవరిని కూడా కంపెల్ చేయట్లేను, బలవంతంగా దయచేసి నా ఆలోచనని రుద్దట్లేను. మీకు చెప్తాడు, మీకు కళలు రావాలని, మీకు దర్శనాలు రావాలని. నేను 3 రోజులు కాదండి, ఒకరి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను ప్రార్థిస్తూనే ఉన్నాను, తండ్రి ఇది నా వల్ల అయితే కాదు, తలా ఒక చేస్తేనే అవుతుంది ఈ పని. ఈఎంఐలతో బాధపడుతున్న వాళ్ళ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఉదార గుణంతో ఉచితమైన మనసుతో రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యం అండి ఇది. మనుషులను చేయలేము, చాలా కష్టమైన పని ఇది. కానీ దేవుడిని చూడండి ఒక్కసారి, స్లీవ వైపు చూడండి ఒక్కసారి. బీద వాళ్ళలాగా చనిపోయాడు మన తండ్రి. ఆస్తే లేదు మన తండ్రికి, యేసయ్యకి. ఇదిగో మనందరినీ ఐశ్వర్యవంతులుగా చేయడానికి మన తండ్రి వందనక్క దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే వందనక్క ఏమనిందంటే, మొత్తం చర్చిలోనే అని నేను అడిగింది. ఆ అక్క ఏమనిందంటే, ఎప్పుడు ఇచ్చావు దేవుడికి మాట అనింది. 1 month అవుతుంది అక్క అంటే, ఎప్పుడు ఇస్తా అన్నావు అంటే, మా ఆయనకి శాలరీ కాగానే ఇస్తా అన్నక్క అని అన్నాను. అయితే ఇప్పుడు దేవుడికి సారీ చెప్పి ఈ మంత్ అమ్మ వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళు కొంచెం
సెట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఇస్తానని దేవుడికి ఇచ్చే. ఎందుకంటే ఆ అక్క వాక్యం చెప్పలేదండి, కానీ నాకు దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చదివాను. ఒక వాక్యం దగ్గర ఉందండి, ఎక్కడ మన సువార్తలలో, ఇదిగో తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఇవ్వు, వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా ఇది దైవార్పితమైనది అనే మాట నువ్వు అనొద్దు. దైవార్పితమైనదంటే దేవుడికి ఇచ్చేది నీకు ఇచ్చేది కాదు అని అనొద్దంట. తల్లిదండ్రులే దేవుడై ఉన్నాడు కాబట్టి. చూడండి, ఈ వ్యత్యాసం మనకు అర్థమైతే మనం తప్పుదారి పోము. కొంతమంది బిడ్డలకి నేను చెప్పే మాటలలో తప్పులు వెతుకుతున్నారండి, నేనేం చేయలేను. ప్లీజ్ మీరు వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. నా గొంతు ఇలా ఉంటుందేమో గట్టిగా కమాండింగ్లో, కానీ నేను చెప్పే వ్యత్యాసము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నాకు ఇచ్చేంత వరకు నేను చెప్పలేను కదా. మీరు కొంచెం వెయిట్ చేయాలి, అడగాలి. ఓకేనా అండి? దయచేసి తప్పుగా తీసుకోవద్దు. కొంతమందికి నెగిటివ్గా అర్థం అవుతుందండి, సారీ, నేనేం చేయలేను. దయచేసి ఇద్దరి మధ్యలో ఉండాలి. ఏదైనా మూడో వ్యక్తికి వెళ్తుందంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ప్రేరణ ఇచ్చినప్పుడు నేను నిర్మలక్కను అడుగుతాను, నిర్మలక్క నన్ను అడుగుతుంది, మళ్ళీ నేను ఇంకో అక్కను అడుగుతాను, అక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ఉందా, పలానా ఇంటికి మేము వెళ్ళాలనుకుంటున్నాం ప్రార్థనకి, ఇది సత్యమా, ఇది నిజమా, వెళ్ళాలా వద్దా అంటే అవును ఉంది. ముగ్గురు దగ్గర నేను అడుగుతానండి. ఒక డీకన్ బ్రదర్ దగ్గర నేను అడుగుతానండి, సబ్మిట్ చేస్తాను. మొన్నటి రోజు నా కడప వెళ్తాను అని చెప్పాను కదా మీకు. దేవుడు ఏమన్నారు తెలుసా? ఆ రోజు అంతా మిమ్మల్ని అడిగాను 3 గంటల ప్రార్థనలో, పొద్దున 3 గంటల ప్రార్థనలో. చూడండి మీ ప్రార్థన ఎంత గొప్పదో. నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు మొత్తం మాట్లాడలేదు. 12 గంటలు సఫర్ అయిపోయాను నేను. దాని తర్వాత మిమ్మల్ని అడిగాను నేను, మీరు అందరూ ప్రార్థించారు 3 గంటల ప్రార్థన సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడి స్వరూపం ద్వారా మాట్లాడాడండి. మా ఇంట్లో ఉన్న ఆ యొక్క ఫోటో మీకు పెడతానండి, ఇప్పుడు నేను గ్రూప్లో ఎమ్మట పెడతాను. దేవుడి కళ్ళు నాకు ఏడుస్తున్నట్టుగా కనబడ్డాయి ఆ టైంలో. అంటే నన్ను వద్దు అంటున్నాడు. నాకు ఒక అక్క కాల్ చేసి, ఆ అక్క ఆపదలో ఉందిరా, ఆ అక్క అంటే నీకెవరో తెలీదు, ముక్కు ముఖం తెలీదు, కానీ నువ్వు వెళ్తావు కడపకి, ఇప్పుడు ఎక్కితే బస్సు రేపు పొద్దున చేరుకుంటాం మనం, అయినా కూడా నువ్వు వెళ్తావు జోష్న, అందుకే నేను చెప్పాను నీకు అంటే. దేవుడు ఏమంటే ప్రార్థన చేయన్నాడు. నీ చిత్తమైతే చెప్పయ్యా అని అడిగాను నేను. నా వల్ల కాలేదు, పరిశుద్ధాత్మ శక్తి చదివే. కానీ సాతాను ఆత్మ ఏమంటుంది తెలుసా? వెళ్ళు 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 వెళ్ళు, నలుగురు మెచ్చుకుంటారు, వెళ్ళు. నిజంగా అండి చెప్తున్నా నేను, ఇదే వస్తుంది మనకు ఆలోచన. నలుగురు మెచ్చుకుంటారు, చెయ్యి. నలుగురి కోసం చేయకమ్మా, వద్దు. నలుగురు కోసం చేసేదైతే వద్దు. నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ బంగారు భవిష్యత్తు కోసం, నీకు సమృద్ధిగా దేవుడు దీవించాలనుకుంటే రహస్యంగా చేయి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. నువ్వు ఇచ్చే వ్యక్తికి తెలియాలి, నువ్వెవరికి ఇస్తున్నావో నీకు తెలియాలి, సరిపోతుంది. నీ కుటుంబస్తులు చెప్పుకుంటే చెప్పుకో, చాలు. అంతకు మించి వద్దండి ప్లీజ్. ఇప్పుడు నేను కూడా ఎందుకు చెప్పాను జోష్న నువ్వేం చెప్పావంటే, ఆ స్మెల్ నేను తట్టుకోలేకపోయానని చెప్తున్నానండి. అక్క ఇందాకలనింది పుల్ల స్మెల్ని తట్టుకోలేమని. అక్కడ ఆంటీ కూడా లేదు, చనిపోయారు, ఆయన కూడా ఇల్లు అంత స్మెల్ వస్తుందంటే, ఒక్క రూమ్లో బాసాన్లు, బట్టలు, అదే వంట, అదే బెడ్రూము, అదే కిచెను, అదే వాష్రూము. చూడండి ఎంత దుస్థితి ఆ బిడ్డలది. మనం అలా లేము కదా. అందుకే మనం ఉదార గుణంతో ముందుకొద్దాము, అనేకులకు మనం ఆశ్చర్యకరంగా మారుదాము. ఈరోజు ఏ బిడ్డలైతే మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు, ఆ బిడ్డలందరికీ చెప్పండి. లేదంటే రేపొద్దున ఈ వాక్యం నేను ఇందులో పెడతాను యూట్యూబ్లో. అనేక మంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసిన వారు కూడా నా నెంబర్కి కాల్ చేసి మేము ఇస్తాము అనడానికి నేను నా నెంబర్ ఇస్తానండి. ఇప్పటివరకు నా నెంబర్ నేను ఎప్పుడు ఇవ్వలేను, ఎందుకంటే అమ్మాయిని కాబట్టి కొంతమంది తిట్టే అవకాశం కూడా ఉంది, అందుకే నేను ఇవ్వలేదు. బట్ నో ప్రాబ్లం, నేను ఈ పని చేస్తాను దేవుడి కోసం, నా కోసం కాదు. మదర్ తెరీసా మా గొప్పదాన్ని, మదర్ తెరీసా అంత గొప్పవాళ్ళం అయితే మనం కాదు. కానీ ఒక బిడ్డ బాధపడుతుంటే, 2-3 బిడ్డలు బాధపడుతుంటే వాళ్ళ కోసం అడుక్కోవడంలో తప్పే లేదు. ఒకప్పుడు మతియాస్ ఫాదర్ గారు సంత ఊటిలో చర్చి కట్టడానికి ఇప్పటికీ కూడా మనం ప్రేర్లు చేస్తున్నాం కదండి, మీకు సాక్ష్యమే కదా, అది కళ్ళ ముందు కనబడుతుంది కదా. అడుక్కున్నామా లేదా? ఎంతో మంది బిడ్డలు కదిలారా లేదా? ఇది కూడా అదే, ఒకే సంఘము. దయచేసి మీరు వాక్యం విన్నవారు మీకు ఏం ప్రేరణ వచ్చిందో ఆ బిడ్డలతో మాట్లాడండి, జాయిన్ అవ్వని వాళ్ళతో. అదేవిధంగా ఈ వీడియోని కూడా మీ కుటుంబస్తులకు షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం అక్క. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఈ యొక్క వీడియోని యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతూ ఉండగా నువ్వు దీవించు నాయనా. నా ఆలోచన కాదు, నా క్రియ కాదు, నా బుద్ధి కాదు నా తండ్రి, ఇది నా జ్ఞానం కాదు నాయనా. అయ్యా నీ బిడ్డలకి సహాయం చేయాలి అని ఆస్తిపాస్తుని అమ్ముకోమని నువ్వు చెప్పట్లేవు తండ్రి. ఉన్న
కొంతలో కొంత గొప్ప ఇవ్వమంటున్నావు దేవా. అంత సహృదయాన్ని, అంత ఉదార గుణాన్ని, ఉచితమైన చేతులను, కృపా హస్తములను దేవా మాకు దయచేయండి నాయన. అయ్యా, నీ హస్తముల ద్వారా మాకు సమృద్ధిగా మీరు దేన్నైతే ఇచ్చినారో దాన్నే మేము పంచుకునే కృపను మా అందరికీ దయచేయమని ఈ యూట్యూబ్ ఛానల్లో మరి ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో ఈ వాక్యాన్ని, వారు కూడా ఇవ్వాలి అనుకుంటే దయచేసి కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కొని ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు చేయొచ్చు. మీరు ఏదన్నా చేయాలి అని అనుకుంటే కొంతమంది బిడ్డలు ఉన్నారు తెలిసిన వాళ్ళు. మీరు అనుకోవద్దు దయచేసి పాస్టర్లాగా డబ్బులు అడుక్కుంటుంది అని. నో, నేను దానికి అడగట్లేను, నేను నా పరిచర్యకి అడగట్లేను. మీరు ఇచ్చినా నాకొద్దు, దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ. కానీ ఈ గ్రూప్లో ఉన్న నా బిడ్డల కోసం నేను అడుక్కుంటూ ఉన్నాను. దయచేసి మీ ఉదార గుణముతో మీకు ఎంతో కొంత దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందు ఉండి ఇదిగో ఇలా చెయ్యని చెప్తే మాత్రమే మీరు స్పందించమని 2 చేతులు ఎత్తి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి అనేకులకి ఆశీర్వకరంగా మనం మారదాము. మన బిడ్డలకి దీవెన తెచ్చే బిడ్డలుగా మనం కూడా మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ అధ్యాయము ఒక్కసారి మీరు చదవండి. వస్త్రహీనుడై ఉన్న నాకు వస్త్రాన్ని ఇచ్చితివా, ఇదిగో ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నా ఆకలిని తీర్చితివా, చెరసాలలో ఉన్నప్పుడు నీవు నన్ను దర్శింపవచ్చితివా, నేను ఇదిగో యొక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి నేను ఎలా ఉన్నాను అని నన్ను పరామర్శించావా అని దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. ప్రియమైన బిడ్డ, నీకు ప్రూఫ్స్ కావాలన్నా కూడా నేను పెడతాను యూట్యూబ్లో నెక్స్ట్ వీడియోలో. ఎవరికి సెండ్ చేసావు ఏంటి అని పేరు పెట్టను, బట్ కొన్ని డీటెయిల్స్ అయితే పెడతాను. దయచేసి వింటున్న మీరందరూ కూడా దయచేసి మీ యొక్క సహృదయంతో ముందుకొచ్చి బిడ్డలకి సహాయం చేయమని, ఒక బిడ్డ బ్రతుకు మారడానికి, అనేక మంది బిడ్డలకు మీరు కూడా ఆశీర్వకరంగా మారడానికి ఈ గొప్ప పనిని మీరు మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించే విధంగా మన చేతుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఇదిగో నువ్వు వెళ్ళిరా నేను ఇస్తాను అని చెప్పేవాడి కంటే నా దగ్గర ఏమీ లేదమ్మా కానీ నాకు ఉన్నదాన్ని నేను ఇస్తాను అని చెప్పేవాడే ధన్యుడు దేవుడి యొక్క కృపలో. అయ్యా, ఇలా మేము చేసే ఉదారమైన గుణముతో వింటున్న నీ బిడ్డలందరికీ మంచి మనస్సును నువ్వు దయచేసావని, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బిడ్డలు దర్శనాలు కలల ద్వారా నాయన నువ్వు మాట్లాడు నా తండ్రి. బిడ్డలకి వాటి యొక్క మర్మాలను కూడా మీరు తెలియజేయమని, ఈ నైట్ మీరు మాట్లాడుతున్నందులకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అమ్మ మరియ తల్లి నిత్య సహాయమాత, బిడ్డలు బాధపడుతున్నారమ్మా, సహాయము చేయి తల్లి. అమ్మా, మా కోసం ప్రార్థించమ్మా, మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఆ బిడ్డలందరినీ ఆదుకొనుటకు కానా పెళ్లి విందులో ఆ కుటుంబాన్ని ఆదుకున్న తండ్రి తల్లి మా కోసం అమ్మా దేవుని ప్రార్థించు, ఆదుకో మా కుటుంబాన్ని. మా గ్రామాలన్నిటిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోని తల్లివి అమ్మా, నా తల్లివి తల్లి. నేను మర్చిపోయినా, నాకు ఒకవేళ అటు ఇటు ఆలోచనలు అయినా నేను కూడా మనిషినే దేవా. అయ్యా, నేను కూడా మానవ మాత్రాలనే తండ్రి, నేను కూడా పురుగు వంటి దాన్నే నా తండ్రి. అయ్యా, నాలో నా తండ్రి మన బిడ్డలు తెలిసి తెలియక ఒకవేళ నా ద్వారా ఏదైనా హట్ అయి ఉంటే, నా ద్వారా నా మాటల ద్వారా ఏదైనా బిడ్డలు నేను బాధ పెట్టుంటే నన్ను మన్నించు తండ్రి. అయ్యా, బుద్ధిపూర్వకంగా మాత్రం నేను ఏది చేయలేదని నీకు మాత్రమే తెలిసేసయ్యా. దయచేసి నన్ను మన్నించు. వాక్యంలో ఉన్న వ్యత్యాసము మాకు అర్థమయ్యేలాగున మమ్మల్ని జ్ఞానముతో నింపవా నాయన. అయ్యా బిడ్డలు అపార్థం చేసుకుంటున్నారు అయ్యా నన్ను. దయచేసి నీ కృప చొప్పున, నీ ఐశ్వర్యము చొప్పున ఫిలిప్పీ 4:19 ప్రకారము యేసుక్రీస్తు మహిమైశ్వర్యమునందలి మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమైశ్వర్యమునందలి మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారము యేసుక్రీస్తు మహిమైశ్వర్యమునందలి మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. In the mighty name of Jesus, I asked and I received in the mighty name of Jesus. O Lord. Amen. Hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Abba Father, we thank you. Abba Father, we bless you. Abba Father, we adore you. Holy Spirit, come upon us. Holy Spirit, I love you. Holy Spirit, I adore you. Holy Spirit, I need you. Holy Spirit, I love you. Holy Spirit, we seek you. Holy Spirit, use us in the mighty name of Jesus, O Lord. అయ్యా, మమ్మల్ని నీ పరిచర్యకై వాడుకున్న తండ్రి. అయ్యా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటుండగా నాయనా మమ్మల్ని దీవించు. క్రియ చూపించు
జీవించే కృపని మాకు దయచేయమని, ఈ విశ్వాసాన్ని అనేకులకి విశ్వాసాన్ని పెంపొందించే విధంగా అయ్యా మా గ్రూపులో ఏదైనా ఆత్మ అలజడి చేస్తున్నట్లయితే అయ్యా ఇదిగో తండ్రి దాన్ని బంధించిన తండ్రి నీ పాదనతో త్రొక్కివేయబడిన గాకన తండ్రి బిడ్డలందరూ సత్యమైన వాక్యాన్ని వినే కృపను దాయిచ్చండి నాయన. అయ్యా అపోహలకి వెళ్లకుండా ఇది నా గురించే అని అనింది అని అనుకోకుండా గ్రూప్లో ఇంతమంది ఉన్నామయ్యా, ఇంతమందికి ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క హృదయానికి నువ్వు దర్శిస్తావు తండ్రి. అవన్నీ కూడా బిడ్డలు పట్టుకునే కృపను దాయిచ్చేయండి. అనవసరమైన వాటిని పట్టుకోకుండా అవసరమైన దాన్ని బిడ్డలు పట్టుకొని నిరీక్షించి నాయన నీకు నీ బిడ్డలుగా వర్ధిల్లే కృపను మా అందరికీ దయచేయమని, వాక్యములోను ప్రాయములోను జ్ఞానములోను అయ్యా బల సంపన్నులుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.